అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. పూర్వం ఒక రాజ్యంలో ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతని ఇంటిలో ఒక పెద్ద పుట్ట ఉండేది. ఆ పుట్టలో శక్తివంతమైన నాగేంద్రుడు నివసిస్తూ ఉండేవాడు. ఆ నాగేంద్రుడిని ఆ జమీందారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు. అతని భక్తి శ్రద్ధలకు మెచ్చి ఆ నాగేంద్రుడు అప్పుడప్పుడు ఒక్కో మణిని ఆ జమీందారు గారికి అనుగ్రహించేవాడు. ఇలా జరుగుతుండగా అతని కొడుకు నాగేంద్రుని చంపేస్తే ఆ పుట్టలో ఉన్న మణులన్నీ ఒక్కసారి సొంతం చేసుకోవచ్చన్న పేరాస్తో ఒకరోజు ఆ నాగేంద్రుడిని చంపబోయాడు. అది తప్పించుకుని అతనినే కాటు వేసి పంపేసింది. అది తెలుసుకున్న జమీందారు ఎంతో బాధపడ్డాడు. కానీ తను పూజించకపోతే ఆ నాగేంద్రుడు తనని ఏమి చేస్తాడో అనే భయము, తన కొడుకుని చంపేసింది అన్న బాధతో పూజ చేస్తానికి ఆ పుట్ట దగ్గరికి వస్తాడు. కానీ నాగేంద్రుడు తనకు పూజ చేయటానికి అంగీకరించలేదు. ఎందువలనంటే, నువ్వు నా మీద ప్రేమతో, భక్తితో పూజించటం లేదు. భయంతో, బాధతో పూజిస్తున్నావు. అట్లాంటి పూజని నేను అందుకోలేను. ఆ పూజ నాకు అక్కరలేదు అంటూ పంపించి వేస్తుంది. చూసారా? చేసేది అదే పూజ. చేసే మనిషి అతడే. కానీ మనస్సులో భావన వేరైపోయింది. అలానే భగవంతుడు కూడా మనస్ఫూర్తిగా తనని ప్రేమించి సేవ చేస్తేనే అనుగ్రహిస్తాడు. మనసులో ద్వేషభావాన్ని తగ్గించుకుని క్షమాగుణాన్ని పెంచుకుంటూ మనస్సును స్వచ్ఛం చేసుకోవాలి. ఆ స్వచ్ఛమైన మనస్సును ఇంద్రియ సుఖాలకు లోబడనీయకుండా అందరిలో ఉన్నది ఆ పరమాత్మే అనే ప్రేమతత్వాన్ని నింపుతామో అలాంటి మనసునే ఆ భగవంతుడు కూడా ఇష్టపడతాడు. అందుకనే జమీందారు కలుషితమైన మనస్సుతో చేసే పూజలు ఆ నాగేంద్రుడు కూడా ఇష్టపడలేదు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ఎన్ని బాధలు పెట్టినా ఆ శ్రీమన్నారాయణని రాగద్వేషాలకు అతీతంగా ప్రశాంత చిత్తంతో స్మరించాడు. కాబట్టే భగవంతుడు ఆ ప్రహ్లాదుడిని అనుగ్రహించాడు. మనకేదో ఆపద వచ్చింది అది తప్పించుకోవటానికో, లేదా మనకి సంపదలు కావాలనో, ఇంకేవేవో కోరికలు తీర్చుకోవటానికో భగవంతుణ్ణి ప్రార్థించకూడదు. ఆయన అనుగ్రహం కోసం ప్రార్థిద్దాము. భగవంతుడు ఏది అనుగ్రహిస్తే అదే మనకి ఇచ్చిన ప్రసాదంగా భావిద్దాము. దురాశకు పోయి కష్టాలు కొని తెచ్చుకోకూడదు. మన స్వచ్ఛమైన మనసే భగవంతునికి ప్రీతి. అదే అర్పిద్దాము. అది తెలుసుకుని జీవించే మనిషే జన్మ ధన్యమవుతుంది. మరి మనమందరము భగవంతుడిని జమీందారు గారి వలె కలుషితమైన మనస్సుతో పూజిద్దామా? లేదా ప్రహ్లాదుని వలె ప్రశాంత చిత్తంతో స్మరిద్దామా? ఎలా చేస్తే భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలము? కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను. దాసోహం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై గోవింద.